అంతేనా? కరెక్టేనా? మనం 1 గంటకల్లా మనం ఆరాధన ముగించుకోవాలి. 1:15 ఎందుకంటే మిమ్మల్ని లంచ్ టయానికి వదలాలిగా. ఏ టయానికి వస్తుందా వాయిస్ క్లియర్గా? లంచ్ టయానికల్లా మిమ్మల్ని వదలాలి, అంతేనమ్మా? వెళ్తావా? లంచ్కి వెళ్తావా? ఏమో నాకేం తెలిసేదా అంటావా? లంచ్ టయానికల్లా వదలాలి. అంటే లంచ్ అంటే మధ్యాహ్నం భోజనం అని అర్థం. రైట్. ఆలస్యం చేయకుండా కొద్ది నిమిషాలే, మహా అయితే ఒక 20 నిమిషాలు చెప్తాను అంతే. ఓకేనా? జాగ్రత్తగా వినండి. రాత్రి సుమారు 2 గంటల సేపు విన్నాం వాక్యం. ఎన్ని గంటలు? ఏంది అడచొస్తున్నా? వినలేదా? కాబట్టి ఈ పూట 3 గంటలు విన్నాం. రైట్. మార్కు సువార్త 10వ అధ్యాయం కొన్ని మాటలు చదివాం. 17వ వచనం నుండి సుమారుగా 27వ వచనం దాకా చదివాం. ఈ చదివిన మాటల్లో నుండి ఒక మాట, ఈ పారాగ్రాఫ్ అంతటికి ఒక ప్రాముఖ్యమైన మాట. నిత్య జీవమునకు వారసుడిని కావాలంటే నేనేమి చేయాలి? నిత్య జీవమును పొందాలంటే నేనేమి చేయాలి? ఈ మాట ఒక యవనస్తుడు వచ్చి అన్నీ సమృద్ధిగా కలిగిన వాడు, ఇది నాకు లోటు లేదు అని తన బ్రతుకుని వెళ్ళబుచ్చుతున్నటువంటి ఒక యవనస్తుడు వచ్చి మాట్లాడుతున్న మాట యేసు ప్రభువుతో అడుగుతున్నాడు, అయ్యా, నిత్య జీవమునకు నేను వెళ్ళాలంటే నేనేం చేయాలి? నిత్య జీవమునకు నేను వారసుడను కావాలి. నిత్య జీవానికి ఏం కావాలంట? వారసత్వం కావాలి. వినాలి జాగ్రత్తగా. ఈ రోజున మన ధ్యాన వాక్యం ఏంటంటే వారసత్వము. ఏంటి చెప్పండి అందరూ? ఇంకా ఎవరితో మాటలు వినపడుతున్నాయి నాకు? వారసత్వం వినండి. ఇతడు ఆస్తికి వారసుడు, బాగా సంపాదించుకున్నాడు. ఇది నాకు లోటు లేదు అనుకోకుండా సంపాదించాడు. ఇంత సంపాదించి ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, నిత్య జీవమునకు నేను వారసుడిని కావాలి. ఫర్ దట్ వాట్ ఐ హ్యావ్ టు డూ అని యేసుక్రీస్తుని ముఖాముఖిగా అడుగుతున్నాడు. అర్థమైందా? నిత్య జీవము అని అంటే ఎటర్నల్ లైఫ్, అంటే ఇక ఆ జీవితానికి అంతము లేదు. దాన్నే నిత్య జీవము అన్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ జీవితాన్ని పొందుకోవడానికి అన్నీ పొందుకున్నాడు. ఇతడికి డబ్బులు ఉన్నాయి. కింద చూస్తే యేసు ప్రభు వారు మాట్లాడిన మాటలు చూడండి. ఆ వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసు మాట్లాడిన మాటలు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిల్లవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించాలి, ఆజ్ఞలు ఇవన్నీ నేను పాటిస్తున్నానయ్యా అని అన్నాడంట. బాల్యము నుండే నేను ఇవన్నీ పాటిస్తున్నాను. అయితే యేసుప్రభు ఒక మాట అన్నాడు, నీకొకటి కొదువుగా ఉన్నది. ఇవన్నీ చేస్తున్నా బాగానే ఉంది, కానీ నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏంటి చెప్పమన్నాడంట. నువ్వు వెళ్ళి నీకు కలిగిందంతా అమ్మే అన్నాడంట. నీకు కలిగింది మొత్తం అమ్మేసి బేదలకు పంచే, నువ్వేం ఉంచుకో మాకు, మొత్తం అమ్మేసి వచ్చి నన్ను వెంబడించమన్నాడంట. మరి నిత్యజీవం కావాలంటే, నిత్యజీవానికి వారసుడు కావాలంటే యేసుప్రభు చెప్పినట్టు చేయాలిగా. ఎవరు చెప్పినట్టు చేయాలి? చెప్పండి, ఎవరు చెప్పినట్టు చేయాలి? యేసుప్రభు చెప్పినట్టు చేయాలిగా. దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో అది చేయాలి కదా. నిత్య జీవాన్ని పొందుకోవాలంటే నీకు కలిగిందంత అమ్మి బేదలకి పంచి, నువ్వు ఏమీ లేని వాడివిగా ఒట్టి మనిషిగా అర్థమవుతుందా? ఒట్టి మనిషిగా నువ్వు దేవుని దగ్గరికి వస్తే అప్పుడు నిత్య జీవానికి వారసత్వాన్ని మనము పొందుకుంటాము
అనేటువంటి సత్యాన్ని యేసుప్రభు వారు చెప్తే దానికంట మనోడు అక్కడ రాసిన మాట, అతడు మిగుల ఆస్తిపరుడు. నిద్ర వస్తుందా? నిద్ర మొహాలు పడుతున్నాయంగా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిత్య జీవానికి వారసుడు కావాలనంటే నువ్వు అతడు మిగుల 22వ వచనం, అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు అతడు ముఖమును చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. భలేవాడివే. మరి ఎవడు రమ్మన్నాడు నిన్ను? ఎవడు అడగమన్నాడు? అయ్యా నేను నిత్య జీవానికి పోవాలి. నిత్య జీవానికి పోవాలంటే నీ దగ్గరది మొత్తం అమ్మాల. ఎందుకంటే అతడు మిగులు ఆస్తి కలిగిన వాడు. అర్థమవుతుందా? ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే సూది బెజ్జంలో వంటె దూరుట సులభం అన్న సామెతను కూడా యేసుప్రభువు వారు అక్కడ వాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలన్నీ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అసలు ఇతడి తాపత్రయం ఏంటనంటే నిత్య జీవానికి వారసుడు కావాలి. భూమి మీద అన్నిటికీ ఇతడు కొంత ఆస్తికి వారసుడు, ఒక భూమికి వారసుడు, ఒక ఇంటికి వారసుడు, అన్నిటికీ వారసత్వం భూమి మీద ఉంది. కానీ పరలోకానికి వెళ్ళడానికి మాత్రం వారసత్వం లేదు. ఇప్పుడు దానికి కూడా వారసుడు కావాలని ఆశపడి వచ్చాడు, కానీ ఆ వారసత్వం కావాలంటే ఇది మొత్తం వదులుకోవాలా. మనకేంటి తెలుగులో ఒక సామెత ఉంది, అవ్వ కావాలి బువ్వ కావాలి. ఏం కావాలి? అవ్వ కావాలి బువ్వ కావాలి. వీడి ఆలోచన అంతే ఉంది. ఇటు నాకు భూమి మీద నేను వారసుడిగా ఉండాలి, అటు నిత్య జీవానికి కూడా వారసుడిగా ఉండాలి. కానీ యేసుప్రభు దానికి ఒప్పుకోవాలా. ఆ వారసత్వం కావాలంటే ఈ వారసత్వాన్ని వదులుకోవాలి. అక్కడ నిత్య జీవంలో నీకు వారసత్వం కావాలంటే ఈ భూమి మీద ఉన్నది మొత్తం అమ్మేయాలి. దానికి అతడు ముఖము చిన్నబుచ్చుకొని అవసరమైతే నిత్య జీవాన్నైనా వదులుకుంటాను, కానీ భూమి మీద ఉన్న ఆస్తిని, భూమి మీద ఉన్న పలుకుబడిని, భూమి మీద ఉన్నటువంటి అధికారాన్ని ఏది నేను వదులుకోను. ఇప్పుడు చెప్పు, నీకు నిత్య జీవం కావాలా లేకపోతే లోకం కావాలా? ఏం కావాలి? అయ్యా వింటున్నారు బయట ఉన్నోళ్ళు? కొన్ని మొఖాలు నాకు గనపట్ల. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిత్య జీవం కావాలంటే రెండిటిని మీద రెండు కావాలని కోరుకుంటే యేసుప్రభు నిత్య జీవం ఇవ్వడు. పరలోక రాజ్యములో చేరాలంటే, నిత్య జీవానికి వారసుడు కావాలంటే, ఎందుకు వారసత్వం అడుగుతున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట చెప్పాడు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, అక్కడ ఒకవేళ స్థలము లేని ఎడల నేను మీతో చెప్పుదును. అక్కడ ప్రతి ఒక్కరికి ఏముండాలంట? స్థలం ఉండాలి. స్థలం ఉండాలంటే వారసత్వం కావాలి. వారసత్వం కావాలంటే యేసుప్రభువుని నమ్ముకోవాలి. యేసుప్రభువుని నమ్ముకోవాలంటే లోకాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, లోక సంబంధమైనవన్నీ విడిచిపెట్టి పరలోక సంబంధమైన వారసత్వం కోసం మనము ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇతడు వారసత్వం కోసం అడగటానికి వచ్చాడు. పాపం యేసుప్రభు వారు ఏదో ఒక మార్గం చెబుతాలే, అరే పరలోకంలో వారసత్వం కావాలంటే కనీసం ఒక 2 కోట్లు కావాలని చెప్పాడా? అక్కడ భూమి చాలా కాస్ట్లీ, అక్కడ అంత బంగారపు వీధులు, అక్కడ ఆకలి ఉండదు, దప్పుకు ఉండదు. కాబట్టి అక్కడ స్థలం కావాలంటే కనీసం ఒక 2-3 కోట్లు కావాలని చెప్పాడా? అక్కడ అంత మంచి స్థలం కావాలంటే ఇక్కడ ఉన్న కోట్లన్నీ వదులుకోవాలా, ఉన్న భూములన్నీ వదులుకోవాలా. అక్కడ యేసుప్రభు అన్న మాట అంటే, నీకు ఉన్నదంతా అమ్మి నా దగ్గరికి రమ్మన్నాడంట. ఇక యేసుప్రభువుని వెంబడించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇక నీకు ఆస్తులతో పనే ఉంది, భూమితో పనే ఉంది. ఇక నీ పని ఏంటంటే యేసుప్రభువుని వెంబడించటం, ఊరూరు తిరిగి దేవుని సువార్త ప్రకటించడం, ఎక్కడ కావాలంటే అక్కడ పడుకోవటం, ఏడ తిండి దొరికితే అక్కడ తినటం. అట్లా నువ్వు చచ్చిపోయేదాకా దేవుని సువార్తను ప్రకటిస్తానే ఇక ఉండాలి. నీకు ఆస్తితో పనే ఉంది, పొలంతో పనే ఉంది, ఎద్దులతో పనే ఉంది, ట్రాక్టర్లతో పనే ఉంది. ఇక నీకు దేనితో పని లేదు. కానీ ఈడేమంటున్నాడు, నాకు ఎద్దులు కావాలా, ట్రాక్టర్లు కావాలా, భూమి కావాలా, నిత్య జీవం కూడా కావాలా. అట్ట పప్పులు ఉడకం. ఏముడకం? ఇందాక మన వాళ్ళు మామూలుగా కందిపప్పును కంది బేల 2 కలిపి ఉడకబెడితే ఒకటి ఉడికింది ఒకటి ఉడకలా, ఒకటి ఉడికింది ఒకటి ఉడకలా, మళ్ళీ దాన్ని మిక్సీ చేశారు. అర్థమైందా? కానీ యేసుప్రభు దగ్గర మిక్సీ చేయడానికి అవకాశం లేదు కదా. యేసుప్రభు దగ్గర మిక్సీ చేయడానికి అవకాశం లేదు. అర్థమవుతుందా? నిత్య జీవానికి వారసత్వం కావాలంటే యేసుక్రీస్తు ఏదైతే చెప్పాడో దాన్ని చేస్తేనే నిత్య జీవానికి వారసత్వాన్ని పొందుకుంటాము. అయితే బైబిల్లో నుంచి 1-2 మాటలు నేను చెప్పి ముగించేస్తాను. చూడండి, బైబిల్లో వారసత్వం కొరకు తన్నుకున్నోళ్ళు, కొట్టుకున్నోళ్ళు చాలామంది ఉన్నారు.
నేను దానికి వారసత్వం కావాలి, నేను దీనికి వారసుని కావాలని కొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకనే బైబిల్లో ఒక ఆయన అంటున్నాడంట, నీకున్న వారసత్వం నాకు ఇస్తే నేను నీకు ఈ కూర ఇస్తానన్నాడంట. ఏ కూర? చిక్కుడుకాయల కూర. బాగా గుర్తుంది మీకు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకున్నటువంటి వారసత్వం నాకు ఇచ్చేస్తే ఎవరు అడిగారు ఆ మాట? చెప్పండి. ఎవరిని అడిగారు? మళ్ళీ చెప్పరేంది? చిక్కుడుకాయల కూర గుర్తుందిగా, మరి అది వండిన వాళ్ళు ఎవరు గుర్తులేదా? దాన్ని ఆశపడ్డోళ్ళు ఎవరిలో గుర్తులేదా? ఎవరమ్మా? యోసేపు యాకోబుని అడిగాడు. ఏమడిగాడు? చెప్పండి, ఏమని అడిగాడు? జ్యేష్ఠత్వం. రైట్. ఏమడిగాడంట? నీ జ్యేష్ఠత్వం నీకు, అంటే జ్యేష్ఠత్వం అంటే దాని అర్థం ఏంటి? మొదటి వారసుడు అని అర్థం. తండ్రికి కలిగిన అంతటికి మొదటి వారసుడు. కాబట్టి ఇప్పుడు నువ్వు మొదటి వారసుడిగా ఉన్నావు, మొదటి జ్యేష్ఠత్వం కలిగి ఉన్నావు. కాబట్టి నీ పక్కన ఏదో కళ్ళజోడు పెట్టుకొని ఏదో చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా? నీకు జ్యేష్ఠత్వం కావాలి అనుకుంటే, వారసత్వం కావాలి అనుకుంటే, అక్కడ యాకోబు ఎరేసాడు, ఈ కూర అంతా నీకు ఇస్తా, నీ జ్యేష్ఠత్వం నాకు. అంటే నువ్వు సెకండ్, నేను ఫస్ట్. ఏందంట? నువ్వు సెకండ్, నేను ఫస్ట్. ఓ తండ్రి దగ్గర నుంచి వచ్చేది ఏదైనా ఫస్ట్ నాకు వచ్చింది, తర్వాత నీకు వచ్చింది. దీనికి తండ్రి ఒప్పుకున్నా, తల్లి ఒప్పుకున్నా, ఎవరు ఒప్పుకోలేదు? చెప్పండి, ఎవరు ఒప్పుకోలేదు? దేవుడు ఒప్పుకోవాలా. అర్థమవుతుందా? నీ సొంతగా నీ యొక్క కుయుక్తితో, నీ ఆలోచనలతో భూమి మీద నువ్వు వారసుడు కావాలని ప్రయత్నిస్తే, ఒకవేళ భూమి మీద వారసత్వం పొందుకోవడానికి నువ్వు సిద్ధమేమో కానీ దానికి దేవుడు ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదంట. అందుకని ఏశావును ఉంచవలసిన చోట ఏశావును ఉంచాడు, యాకోబును ఉంచవలసిన చోట యాకోబును ఉంచాడు. యాకోబు ఆశీర్వాదంతో వెళ్ళాడు అనుకున్నాడు, కానీ ఎక్కడా అతడు ఆశీర్వాదాన్ని 14 సంవత్సరాలు పాపం కష్టపడ్డాడు, కానీ ఎక్కడ ఆశీర్వాదం ఆయనకి రాలా. ఎప్పుడు ఆశీర్వాదం వచ్చిందో తెలుసా? ఆ 14 సంవత్సరాలు కష్టపడి పెళ్ళిళ్ళు చేసుకొని, పిల్లలను కానీ దాసిని తీసుకొని, గొర్రెల మేకలను తీసుకొని దేవుడు రమ్మన్నప్పుడు బయలుదేరి వెళ్ళేటప్పుడు మధ్యలో యబ్బోకు రేవు దగ్గర అతడికి ఆశీర్వాదం వచ్చింది. అసలు వారసత్వం అప్పుడు వచ్చింది అతనికి. దేవునికి స్తోత్రం చెప్పండి. వారసత్వం అంటే భూమి మీద పొందుకునేది కాదు. చిక్కుడుకాయల కూరకి, మాంసం కూరకి, చికెన్కి, పలావుకి వచ్చేది కాదు. ఆశీర్వాదం రావాలంటే దేవుని మాట వింటే నీకు ఆశీర్వాదం వచ్చింది. దేవుని మాటకు లోబడితే నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు. యేసుక్రీస్తుని అంగీకరిస్తేనే నువ్వు దేవుని రాజ్యానికి వారసుడు అవుతావు. కాబట్టి వీళ్ళిద్దరు పాపం తన్నుకున్నారు, రకరకాల ప్రయాసలు పడ్డారు, కొన్ని సంవత్సరాల పాటు దూరం అయిపోయారు, కానీ వారసత్వం మాత్రం పొందుకోవడానికి అవకాశం లేకుండా పోయిందంట. మరొక మాట మీకు చెప్తాను, చూడండి. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆదికాండంలో అబ్రహాము, శారా మనకు కనబడతారు. ఇక్కడ ఒక మాట, ఒక ప్రశ్న అడుగుతాను. ఇస్సాకు ముందా, ఇస్మాయేలు ముందా? అబ్రహాముకి 2 పిల్లలు. శారాకు పుట్టినవాడు ఇస్సాకు, హాగరుకు పుట్టినవాడు ఇస్మాయేలు. ఇప్పుడు ఇస్మాయేలు ముందా, ఇస్సాకు ముందా? చెప్పండి గట్టిగా. ఇస్మాయేలే ముందు, హాగరుకు పుట్టినవాడు. ఇప్పుడు హాగరుకు పుట్టిన తర్వాత ఇస్మాయేలు చిన్నపిల్లవాడిగా పెరిగాడు, పెద్దవాడయ్యాడు. కొన్నాళ్ళకి, కొద్ది రోజులకి ఇస్సాకు పుట్టాడు శారాకి. అప్పుడు శారా అంటే దీన్ని బయటికి తరుమే అంటాడు. ఏమంటుందంట? మొన్నటిదాకేమో బాగానే చూసుకుంది పిల్లోడు పుట్టాడని. ఇప్పుడు శారాకి ఇస్సాకు పుట్టేసరికి దీనిని బయటికి పంపించే, ఇది అసలు నా ఇంట్లో ఉండటానికి వీలు లేదు. అవసరమైనప్పుడేమో అక్క, అమ్మ, అత్త, మామ అయిపోయింది. ఇప్పుడు అవసరం తీరిపోయిన తర్వాత దీనిని బయటికి పంపివే అంటుంది. ఏమంటుందంట? ఇప్పుడు వినండి జాగ్రత్తగా. అందరూ ఏమనుకుంటున్నారు? ముందు పుట్టినోడే వారసత్వం అనుకుంటున్నాడు. ముందు పుట్టింది ఎవరు? ఇస్మాయేలు. అర్థమవుతుందా? హాగరుకు పుట్టాడు. హాగరుని అబ్రహాము వివాహం చేసుకోలేదు. అర్థమవుతుందా? శారా ప్రోత్సహించి, సరే నాకన్నా పిల్లలు పుట్టలేదు, హాగరు ఎటు మన ఇంట్లో దాసిగా ఉంటుంది కదా, హాగరు వల్ల నువ్వు పిల్లల్ని గనయ్యా వాన్నన్నా పెంచుకుందాం అన్నట్టుగా ప్రోత్సహించింది. అబ్రహాము
ఆ హాగరుతో వెళ్ళినప్పుడు కుమారుడు పుట్టాడు, ఇష్మాయేలు జన్మించాడు. ఇప్పుడు దేవుని వాక్యం అంటుందంట, అర్థమవుతుందా? దేవుని వాక్యం అంటుందంట, ముందు పుట్టిన ఇష్మాయేలు నీకు వారసుడు కాదు, కానీ వాగ్దాన పుత్రుడు మాత్రమే నీ ఇంటికి వారసుడు. దేవుని స్తోత్రం చెప్పండి. శారా వారసత్వం కోసం వారసుడని అర్థమవుతుందా? దేవుని చిత్తము కాకుండా వాగ్దానాన్ని వ్యతిరేకించి ఇష్మాయేలుని కన్నా దేవుని వాక్య ప్రకారము అబ్రహాము ఇంటికి వారసుడు ఇష్మాయేలు కాదు. దేవుని వాక్య ప్రకారం అబ్రహాముకి వాగ్దాన పుత్రుడు ఇస్సాకు కాబట్టి ఇస్సాకు మాత్రమే అబ్రహాముకి వారసుడు. అర్థమవుతుందా? అందుకనే ఇష్మాయేలు సంతానములో నుండి ఎవడు భూమి మీద అభివృద్ధి చెందల. పుట్టడానికి కుప్పలు పుట్టారు కానీ, అర్థమైందా? ఇష్మాయేలు సంతానంలో నుంచి ఎవడు అభివృద్ధి చెందల. అబ్రహాముకి ఎవరినైతే వాగ్దాన పుత్రునిచ్చాడో ఆ ఇస్సాకులో నుండి ఎవరొచ్చారు? యాకోబు, ఏసేవు వచ్చారు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు? యాకోబుని ఆశీర్వదించి యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి ఇప్పుడు ప్రపంచానికి ఇశ్రాయేల్ అంటేనే గడగడలాడేటట్టు చేశాడంట దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ప్రపంచం ఎంతగా అభివృద్ధి చెందింది అని అంటే దానికి కారణం వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు. అతడే ప్రపంచానికి వారసుడు. అర్థమవుతుందా? వారసత్వం అంటే భూమి మీద నువ్వు తెచ్చుకునేది కాదు, దేవుడిచ్చేది వారసత్వం. అర్థమవుతుందా? శరీర సంబంధమైన వారసత్వం వేరు, ఆత్మ సంబంధమైన వారసత్వం వేరు. ఏంది ఆగట్లేదా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శరీర సంబంధమైన వారసత్వం వేరు, ఆత్మ సంబంధమైన వారసత్వం వేరు. ఇప్పుడు ఇతడు వచ్చింది ఎందుకు అని అంటే, ఇతడు శరీర సంబంధమైన ఆలోచన కలిగి ఆత్మ సంబంధమైన వారసత్వాన్ని అడిగాడు. యేసుక్రీస్తు ప్రభువారు దానికి సమాధానం చెబితే మూతి ముడుచుకొని వెళ్ళిపోయాడంట. ఏమైంది? ఎలా వెళ్ళాడంట? ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖ ముఖముతో వెళ్ళిపోయాడు. ఎందుకు దుఃఖ ముఖంతో వెళ్ళాడు? అయ్యో నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నానే అనే దుఃఖం తెరలట్లా. అమ్మ నా ఆస్తంతా అమ్మాలంట. ఎవడు అమ్ముతాడు? నిత్య జీవం కావాలంటే ఆస్తంతా అమ్మాలంట, ఉన్నదంతా అమ్ముకొని రావాలంట. వామ్మో దాన్ని అమ్మను నేను అని, అది ఎక్కడ అమ్మాల్సి వచ్చిద్దో అని దుఃఖముతో వెళ్ళిపోయాడంట. ఈ మధ్యాహ్నం దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పరలోక రాజ్యాన్ని, పరలోక రాజ్య వారసత్వాన్ని లోక సంబంధమైన వాటితో మనం సంపాదించుకోలేము. కానీ బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పరలోక సంబంధమైన వారసత్వాన్ని పొందుకోవాలంటే ఒకటి పాపాన్ని విడిచిపెట్టాలి, రెండవది పరిశుద్ధత కలిగి బ్రతకాలి, మూడవది యేసుక్రీస్తు రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి. అలాగైతేనే పరలోకంలో నువ్వు వారసత్వాన్ని పొందుకుంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? చివరిగా ఒక మాట చెప్పి ముగించేస్తాను. చూడండి, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడంట ఎలా వచ్చాడైనా చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, భాగ్యవంతులుగాను నన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? దేవునికి స్తోత్రం చెప్పండి. వింటున్నారా? నా ప్రియ సహోదరులారా ఆలకించండి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా చేశాడంట దేవుడు. దేని విషయంలో చెప్పండి?
ఇప్పుడు నిత్య జీవం పొందుకోవడానికి అడగడానికి వచ్చిన దేవుడు ఏం చెప్పాడు? నువ్వు దరిద్రుడిగా నా దగ్గరికి రా, అప్పుడు నేను నిత్య జీవానికి వారసత్వాన్ని ఇస్తాను. అర్థమవుతుందా? ఇప్పుడు అంటున్నాడు అక్కడ చూడండి, ఈ లోక విషయములో, ఈ లోక సంబంధంగా మనము చూడడానికి దరిద్రులమే, కానీ విశ్వాసములో మనం ఎలాంటి వారం అంట? భాగ్యవంతులము. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ అంటాడు కదా, అతడు ధనవంతుడయ్యుండి దరిద్రునిగా ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడంట? అతడు ధనవంతుడిగా వస్తే ఈ లోకానికి ప్రయోజనం ఏమి లేదు, కానీ మనందరినీ నిత్య జీవానికి వారసులను చేయాలంటే అతడు దరిద్రుడిగా ఈ లోకానికి రావాలి. కాబట్టి అతడు దరిద్రుడిగా వచ్చి మనల్ని భాగ్యవంతుల్ని చేశాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? అతడు దరిద్రుడిగా వచ్చి మనందరినీ నిత్య జీవానికి వారసులను చేశారు. కానీ మన దరిద్రం ఏంటంటే ఇంకా లోక సంబంధమైన వారసత్వం కోసమే ప్రాకులాడుతున్నాం, కానీ పరలోక సంబంధమైన వారసత్వం కోసం ప్రాకులాడట్లా. అర్థమైందా? చిన్నోడికి స్థలం ఉంది, పెద్దోడికి స్థలం లేదు, పెద్దోడికి కొనాలా. అర్థమైందా? పెద్దోడికి కొని చిన్నోడికి కొంటే ఒక్కతే కూతురు, ఆమెకు కూడా ఒక 2 సెంట్లు స్థలం కొనాలా. అర్థమైందా? అట్లా చూడండి, లోక సంబంధంగా మనం ఎన్ని రకాలుగా ఆలోచన చేస్తాము. అర్థమైందా? పెద్ద కోడలికి ఉంగరం కొన్నాం, చిన్న కోడలికి చైన్గా ఉన్నాం, మరి కూతురుకో ఇప్పుడు ఏం చేయాలి? కూతురికి నెక్లెస్ చేయించాలా? ఏం చేయించాలా? చూడండి, ఈ లోకంలో పోటీతత్వం అనమాట. ఆమెకది నీకిది, ఇది నాకది నీకిది, అంత చేయించావు ఇంత చేయించావు. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా లోక సంబంధమైనవి. వీటన్నిటిని వదిలిపెట్టి దరిద్రునిగా, ఏమీ లేనివానిగా, రిక్తునిగా దేవుని దగ్గరికి వస్తే అప్పుడు మనకి పరలోకానికి వారసత్వం వచ్చిద్ది. అర్థమైందా? మయ్య తర్వాత నేను వారసుడిని, నా తర్వాత నా కొడుకు వారసుడు, నా కొడుకు తర్వాత వాడి కొడుకు వారసుడు, వాడి కొడుకు తర్వాత వాడి కొడుకు వారసుడు. వారసుడు బాగానే ఉంది, మరి వారసుడు అయినవాడు పోయేటప్పుడు మొత్తం తీసుకొని పోవాలిగా, మరి వదిలిపెట్టి ఎందుకు పోతున్నావు? అర్థమైందా? ఇది నాది అన్నప్పుడు నీది అయింది మొత్తం తీసుకొని పో. ఎవడు ఉంచమన్నాడు ఇక్కడ? వారసుడు అనే పేరే కానీ అది భూమి మీద ఉన్నంతసేపే. చచ్చిపోయిన తర్వాత నీ వారసత్వం ఏంటి? మరణించిన తర్వాత నీ వారసత్వం ఏది? అందుకనే పౌలు ఒక మాట అంటాడు, నేను ఇహలోక సంబంధమైన పౌరసత్వాన్ని అవసరం లేదు నాకు, నేను పరలోక సంబంధమైన పౌరసత్వము కలిగిన. పౌరసత్వం అంటే ఏంటి చెప్పండి? పౌరసత్వం అంటే ఏంటి? పౌరసత్వం, లోక సంబంధమైన పౌరసత్వం వేరు, పరలోక సంబంధమైన పౌరసత్వం వేరు. అర్థం కాలేదా? పౌరసత్వం అంటే అర్థం కాలేదా? పౌరసత్వం అంటే అర్థం కాలేదా? ఎవరికైనా అర్థమైందా? పౌరసత్వం హక్కు అంటారు, ఇంకా మీ భాషలో చెప్పాలంటే ఓటు హక్కు అంటారు. అర్థమైందా? ఇంకా అర్థం కావాలంటే మన దేశం ఏ దేశం? ఇప్పుడు మనం ఏ దేశానికి పౌరులం? ఏంది నోరు తెరవరైంది అంటే చూస్తున్నారు. అసలు నువ్వు ఏ దేశానికి పౌరసత్వం కలిగిన కూడా నీకు తెలియదు అనమాట. అర్థమైందా? మనందరం భారతదేశ పౌరులం. మనందరం వీఆర్ ఇండియన్స్. మనందరం భారతదేశ పౌరసత్వము కలిగిన వారు. అంటే భారతదేశములో హక్కుదారులం మనం. ఎంతవరకు అంటే చచ్చేదాకా. చచ్చిన తర్వాత చెప్పండి, చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు నీ వారసత్వం ఎక్కడుంది? ఉందా లేదా? లేకపోతే మాకు ఎందుకులయ్యా వారసత్వం, ఆ వారసత్వం కావాలంటే మేము దరిద్రులు మేడయ్యాం, వాడి దరిద్రుడు గారా అంటే నేను గాని అంటున్నాడు, ఏడుచుకుంటూ పోయాడు. నేను అమ్మని ఆస్తేనే నీకున్నది మొత్తం అమ్మి బేదలకు పంచిర్రా అని అంటే అతడు ఒప్పుకోలేదు. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఆదివారం ప్రతి ఒక్కరూ ఒక 100 రూపాయలు కానుక ఏంటంటే మీరు ఒప్పుకుంటారా? మీ మనసు ఒప్పిద్దా? ఈయన చెబుతున్నమ్మా అంటారు బయటికి పోయి. మామూలుగా మన ప్రాణం ఎంతవరకు ఒప్పిద్దంటే 10 రూపాయల కాగితం దాకా ఉంటుంది, అంతే, అంతకు మించి
అంతేనా? నేను చెప్పేది రైటో రాంగా? వారానికి 100 రూపాయలు కానుకండి అని చెప్పాను అనుకో పొరపాటును, ఒకవేళ అసలు దానికి మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఆయన సొమ్ము అయితేనేమో ఊరక రావాలా. ఎవరు సొమ్ము? యేసయ్య సొమ్ము. నీ సొమ్ము అయితేనేమో నేను అందుకనే మందిరంలో వస్తువులు చాలా జాగ్రత్తగా కాపాడతా. సామాన్యంగా బయటికి పంపిను. అర్థమైందా? రాత్రి ఎవరు కుర్చీ అడిగారంట, నేను ఈయనని చెప్పా. అది ఎవరు సొమ్ము? దేవుడి సొమ్ము. ఎవరు సొమ్ము? అది దేవుడి సొమ్ము. నువ్వు ఎక్కి కిందకెక్కి మీదకెక్కి అది ఎరగొడితే ఎవడు తెచ్చియాలా? ఒక ఆమె అంటుందంట, అరే వాళ్ళు అంతే అంటారులే తేపోరా అంటుందంట. అంటే పాస్టర్ గారు అంటే దైవజనులు అంత లెక్కలేదా నీకు? దేవుడు సొమ్ము అంటే అంత లెక్కలేదా నీకు? దేవుడి సొమ్ముని దేవుని మందిరంలోనే వాడాలి, దేవుని పనికే వాడాలి. అట్ట ఎన్ని కుర్చీలు పోయినాయో అర్థమవుతుందా? మనకి ప్రార్థనకు వచ్చే వల్ల మనకే జ్ఞానం లేకపోతే ఇక ప్రార్థనకు రానోడికి ఏం జ్ఞానం ఉంటుంది? అంతేనా? మన వస్తువును మనం కాపాడుకోవాలా. నీ ఇంట్లో వస్తువు అయితే నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటావు. అమ్మ కుక్కరి అమ్మ పప్పు లేదన్న వాచర్ పోయింది, దానికి వస్తుంది, వాచర్ బాగానే ఉంది, కానీ మనం బయట పెట్టాం. అది ఇక్కడదైతే దేవుడి సొమ్ము అయితే. అర్థమైందా? మనం లోక సంబంధమైన వాటిని అంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నామే, పరలోక సంబంధమైన విషయంలోకి వచ్చేసరికి మాత్రం మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేస్తున్నాం. మొత్తం అమ్మి రారా అంటే నేను రానంటున్నాడు వాడు. అర్థమైందా? అర్థమవుతుంది నేను చెప్పేది? ఒక ఆదివారం 100 రూపాయలు కానుకేయడానికి మనకు మనసొప్పనప్పుడు వాడు అన్ని కోట్లు ఆస్తి అమ్మొత్తాడు. అక్కడ బైబిల్లో ఏం రాయబడింది? అతడు మిగుల ఆస్తిపరుడు. ఎలాంటి వాడంటే అతను మిగుల ఆస్తిపరుడు. ఆయన మిగుల ఆస్తిపరుడు అంటే ఎంత ఉందో అది మొత్తం అమ్మి యేసయ్యను వెంబడించడానికి మనసొప్పలేదు. అర్థమవుతుందా? నువ్వు 100 రూపాయల దగ్గరే ఆగిపోతే, స్ట్రక్ అయిపోతే, అతడు అంత ఆస్తి అమ్మి నిత్య జీవాన్ని తెచ్చుకుంటాడా? తెచ్చుకోడుగా. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, మిమ్ములందరినీ భాగ్యవంతులను చేయడానికి, పరలోక రాజ్యానికి వారసత్వం తేవటానికి నేను ధనవంతుడునై ఉండి కూడా, సమస్త లోకాలని నేను కలిగి ఉండి కూడా, మీ కొరకు నేను దరిద్రునిగా ఈ లోకానికి వచ్చాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా వచ్చాడంట? ఈ లోకానికి నేను దరిద్రునిగా. ఒక మాట చదివిస్తాను, చదువుకొని ప్రార్థన చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి. ఈ దినము అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా నియమించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ కుమారుణ్ణి సమస్తానికి ఏం చేశారంట? ఆయన వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించను. ఏమన్నాడు అక్కడ? చెప్పండి. ఆయన ద్వారా ఏం కలిగిందంట? ఎందుకు అనంటే అక్కడ ఒక మాట రాస్తున్నాడు కదా, పాపముల విషయములో శుద్ధీకరణము చేసి, తానే చేసి. దేని విషయంలో చెప్పండి? ఇప్పుడు ఆయన ఎందుకు దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు అనంటే మనందరినీ పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన దేనికి వారసుడు అంటే సమస్తానికి వారసుడు. ఇంకో మాట అక్కడ అన్నాడు, ప్రపంచానికి వారసుడు అంట. ఆయన దేనికి వారసుడు? ఇంటికి వారసుడు ఉంటాడు, ఊరికి వారసుడు ఉంటాడా, పట్టణానికి వారసుడు ఉంటాడా? కానీ ఇతడు దేనికి వారసుడంట? ప్రపంచానికి వారసుడంట. గట్టిగా చెప్పలు కూడదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రపంచానికి వారసుడు. ఆయన ఈ లోకంలో చాలామంది దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఉన్నారు, కానీ వారు ఒక దేశానికి మాత్రమే పరిమితం. కానీ యేసుక్రీస్తు ప్రపంచానికే వారసుడు. నువ్వు ఇంటి వారసుడి కోసం ప్రాకులాడితే, తండ్రి అయిన దేవుడు ప్రపంచ వారసుడి కోసం ఆయన
ఎదురు చూచాడు. ప్రపంచ వారసుని పరలోకము నుంచి భూలోకానికి పంపించాడు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న మనుషులందరూ దేనికి వారసులు అవ్వాలంట? మనందరం దానికి వారసులు అవ్వాలంటే అక్కడ వారసుడి కిందకి రావాలి. ఆ వారసుడు కూడా ఎలా రావాలి? దరిద్రుడిగా రావాలి, దీనుడిగా రావాలి. అలా వచ్చాడు కాబట్టి ఇప్పుడు మనందరికీ పరలోక రాజ్యానికి మనందరికీ ఏం దొరికిందంట? వారసత్వం, పౌరసత్వం. ఏంటి చెప్పండి? పౌరసత్వం దొరికింది. నువ్వు చచ్చిపోతే మరుసటి నెలలో నీకు నీ పేరు మీద పింఛను కూడా రాదు. నేను అయ్య చచ్చిపోయాడు, ఆ అయ్య బదులు నాకు అంటే వాడు నెత్తాడు పింఛను నీకు. నువ్వు చచ్చిపోతేనే నీకు హక్కులు అధికారాలు మొత్తం పోయినాయి. మొత్తం అసలు నీకేం పనికిరావు. అసలు ప్రభుత్వంలో నుంచి నీ డేటానే తీసి పక్కన పడేస్తారు. ప్రభుత్వంలో నుంచి నీ డేటా తీసి ఇక్కడ నీ వ్యవహారం అయిపోయింది, నీ వారసత్వం అయిపోయింది, నీకున్న హక్కు లేదు. ఇక నువ్వు ఎప్పుడైతే చచ్చిపోయావో అప్పుడే నీ హక్కు అంతా. ఇప్పుడు నీ హక్కు ఎక్కడ ప్రారంభం అవ్వాలి? మళ్ళీ యేసయ్య దగ్గర ప్రారంభం అవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ యేసయ్య దగ్గర నీ వారసత్వం మరలా ప్రారంభం అవ్వాలంటే ఇక్కడ దరిద్రునిగా బ్రతకాలి, దీనునిగా బ్రతకాలి, యేసయ్యని వెంబడించాలి, రక్షకుని వెంబడించాలి, మారు మనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి. అందుకని ఎబ్రీ పత్రికలు రాస్తున్నటువంటి మాట, పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేశాడంట. వారసుడికే హక్కుంది. పాపాన్ని పరిహరించే వారసుడైన, ప్రపంచానికి వారసుడు అంటే దాని అర్థం అదే. పాపాన్ని పరిహరించడానికి వచ్చిన వారసుడైన, మానవుల్ని రక్షించడానికి రక్షణకు వారసుడైన. దేనికి వారసుడైన? చెప్పండి. దేనికి ఆయన వారసుడంట? కొడుకు లేకపోతే పొన్నమ నరకం నుంచి విడిపించాడు ఎవడు ఉండడనట. కొడుకు లేకపోతే కొడుకే పెట్టాలంట తలకొరివి, లేకపోతే పొన్నమ నరకం నుంచి తప్పించుకోలే. ఎవడు చెప్పాడు నీకు? వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నీ కొడుకు పెట్టినా కూతురు పెట్టే తల కొరితో, కొడుకు పెట్టే తల కొరితో నీకు సంబంధం లేదు. అర్థమవుతుందా? ఎవడైనా తల కొరివి పెట్టవచ్చు, ఎవడైనా పూడిచి పట్టేయచ్చు. కానీ పరలోక రాజ్యానికి, నిత్య జీవానికి, నరకమును తప్పించుకోవాలంటే దానికి ఒకే ఒక మార్గం, పాపమును ఒప్పుకోవాలి. చేసే దరిద్రం అంతా చేసి సత్తే కొడుకు పెడితే నీకు పుణ్యం నరకం నుంచి తప్పించుకుంటావా? కొద్దిగా జ్ఞానం ఉందా మాట అంటానికి మనకి? చేసిన దరిద్రం అంతా చేసి చచ్చిపోయావు. ఇప్పుడు నీ కొడుకు వచ్చి నీకు తలకొర్రి పెట్టి నీ మీద ముందు మట్టేస్తే నువ్వు పరలోకం పోతావా? పిచ్చి మాటలు కదా అవన్నీ. ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి చేరాలంటే, మరణమును తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం, రక్షకుణ్ణి ఆశ్రయించాలి, పాపమును ఒప్పుకోవాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, మారు మనసు కలిగి ఉండాలి. అది ఉంటేనే ఎవడైనా దేవుని రాజ్యానికి చేర్చబడతాడు. ఈ భూ సంబంధమైనవన్నీ మనము పనికిరాని సిద్ధాంతాలన్నీ ముందు పెట్టుకొని పరలోక రాజ్యం వెళ్ళాలంటే అది కుదిరే పని కాదు. కాబట్టి ఇప్పుడు మన ముందు ఉన్న పోరాటం ఏంటంటే, మన ముందున్న పరుగు పందెం ఏంటంటే నిత్య జీవానికి వారసత్వం కావాలి. అది సంపాదించుకోవాలి. అది సంపాదించుకోవాలంటే లోకాన్ని మనం విడిచిపెట్టాలి. అర్థమవుతుందా? దరిద్రుడు అవ్వమంటే దాని అర్థం మొత్తం ఏమి తిండికి కూడా లేకుండా ఉండమని కాదు. దావీద మహాభక్తుడు అంటాడు కదా, ఈ రోజుకు కావలసిన ఆహారం నాకు చాలు. ఒకవేళ 10 రోజులకి సరిపడా ఆహారం నా దగ్గర ఉంటే నిన్ను దూషిస్తానేమో. ఎందుకు అని అంటే తిండి ఎక్కువైంది. ఏమెక్కువైంది? చెప్పండి. ఏమెక్కువైంది? తిండి ఎక్కువైంది. తిండి ఎక్కువైతే లోపల అన్నీ ఎక్కువైతాయి. బాగా తింటే గుండె పెరిగిద్ది అంట. ఏం పెరిగిద్ది? బాగా తింటే లోపల గుండె పెరిగిద్ది. ఇంకా బాగా తింటే కొవ్వు పెరిగిద్ది. ఏం పెరిగిద్ది చెప్పండి? అందుకనే భక్తుడు అంటాడు కదా, ఈరోజు భోజనం ఈరోజు చాలు, ఈ రోజుకి కావలసిన ఆహారం ఈ రోజుకి. అందుకని యేసయ్య చెప్పాడు కదా, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కూర్చుకొనవు, కానీ పరలోకమందున్న దేవుడు వాటిని పోషించట్లేదా? అర్థమైందా? పరలోకమందున్న దేవుడు వాటిని పోషించట్లేదా? పరలోకములో ఉన్నటువంటి దేవుడు ఆ పక్షుల్ని పోషించినప్పుడు పక్షుల కంటే శ్రేష్టమైన వారు మనుషులని బైబిల్ చెప్తుంది. పక్షుల కంటే శ్రేష్టమైన మనుషులను దేవుడు పోషించడా?
ఏం చేయడు? పోషించడా? పోషిస్తాడు. కాబట్టి ఏనాటి కీడు ఆనాటికి చాలు. ఏ రోజు కీడు ఆ రోజు పోయేటట్టు చేసుకోవాలా. ఏ రోజు ఆహారం ఆ రోజుకి వచ్చేటట్టే చూసుకోవాలి. అత్యధికమైపోతే ఏమైపోతుందో తెలుసా? జీవితాలు పాడైపోతాయి. బంగారం ఉంది కదా అని చెప్పి దిట్టంగా మెడకి, ముక్కుకి, చెవులకి, చేతులకి దిగేసుకుంటే, మొన్న ఒక ఆమెని కళ్యాణపురి కాలనీలో బంగారం కోసం మొహాన్ని ముక్కలు చేశారు. మొఖాన్ని ఏం చేశారు? ఇండకొండలో జరిగింది, కళ్యాణపురి కాలనీలో. ఎంట్రన్స్లోనే ఉంటుంది వాళ్ళ ఇల్లు. బంగారం కోసం పాపమోడు ఇప్పుడు నుంచి నిఘా చేశాడు, కానీ ఎప్పుడు వచ్చినా బంగారం అంతా బయటకు వచ్చిద్దంట. ఎక్కువైపోయింది బంగారం. ఇప్పుడు ఎక్కువైపోయిన బంగారం ఏం చేసింది చెప్పండి? ఏం చేసింది? మొండి శవాన్ని భూమిలోకి పంపించారు. బంగారం పోయింది. ఎటు పోయిందో? ఏది మనకి ఎక్కువ ఉండకూడదు, ఏది మనకి ఎక్కువ అవసరం లేదు. ఏ రోజుది ఆ రోజుకే. అది అలా ఎప్పుడైతే ప్రార్థన చేసి దేవుడు మోకాళ్ళ దగ్గర, దేవుని కాళ్ళ దగ్గరికి, దేవుని పాదాల దగ్గరికి వస్తావో అప్పుడు నిత్య జీవానికి మనకి వారసత్వం దొరికిద్ది. ఇదేమో అప్లికేషన్ కాదు. నాకు ఆధార్ కార్డు లేదు, అప్లికేషన్ పెట్టయ్యా. అర్థమైందా? నాకు వాటర్ ఐడి లేదు, అప్లికేషన్ పెట్టయ్యా. అర్థమైందా? అది లేదు ఇది లేదని అప్లికేషన్ పెడితే వచ్చేది కాదు. ఇది నీ బ్రతుకు. నీవు చక్కగా బ్రతికితే వచ్చే వారసత్వం ఇది. దేవునికి ఇష్టంగా బ్రతికితే వచ్చే వారసత్వం ఇది. అర్థమవుతుందా? ఏ పాపము లేనివాడిగా దేవుని ఎదుట నిర్దోషిగా నిలబడితే వచ్చే వారసత్వం ఇది. ఆ వారసత్వం నీకు కావాలంటే ఈ లోకం అంతటిని విడిచిపెట్టి యేసయ్య కోసం బ్రతకటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే పరలోక సంబంధమైన వారసత్వాన్ని పొందుకుంటాం. దేవుడు అట్టి కృప అనుగ్రహించునుగాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు బల్లకు సిద్ధపడదాం. వారసత్వం కావాలంటే ప్రభు బలలోకి రావాలి. వారసత్వం కావాలంటే రక్షించబడాలి. వారసత్వం కావాలంటే పాపాన్ని ఒప్పుకోవాలి. వారసత్వం అంటే నువ్వేదో 4 రోజులు మందిరానికి వచ్చి మునిగి ఇంక పోయి లోకంలో గెలిస్తే వచ్చేది కాదు. వారసత్వం అంతము వరకు సహించిన వాడే జీవకిరీటాన్ని పొందుకుంటాడు. కాబట్టి వారసత్వం అంతం వరకు ఉండాలి. వారసుడు కావాలంటే, పరలోక రాజ్యానికి వారసుడు కావాలంటే, దేవుని రాజ్యానికి వారసత్వం కావాలంటే అంతము వరకు దేవుని దగ్గర నమ్మకంగా బ్రతకటం నేర్చుకోవాలి. ఏదో ఒక ఆదివారం మందిరానికి వచ్చి యేసయ్య స్తోత్రం అని చెప్పి మరలా మిగతా రోజుల్లో నీ నాటకాలన్నీ చేసావంటే నీ బ్రతుకే నాటకం అయిపోద్ది. జాగ్రత్త, నీ బ్రతుకే నాటకం అయిపోద్ది. నటించు మాకు, నాటకాలు వేయి మాకు. దేవుని కోసం యథార్థంగా బ్రతకటం నేర్చుకో చాలు. ఇక అంతకు మించి ఇక వారసత్వం పొందుకోవడానికి ఇంకేం కావాలి నీకు? ఇక నువ్వేం ఖర్చు పెట్టాల్సిన పని లేదు కదా. నీ జీవితాన్ని, నీ బ్రతుకుని యేసయ్య కోసం ఖర్చు పెట్టు. మంచిగా యథార్థంగా ఖర్చు పెట్టు. అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన పూర్వకంగా ఉందాం. ప్రభువానికి స్తోత్రం. అడగండి, ప్రభువుని అడగండి. నోరు తెరిచి అడగండి. మౌనం కూర్చోమాకండి.